భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఏదైనా తోటలో మంచి చెట్టుల ఫలములు ఎందుకు వేశాడు? అర్థం కాదు. దేవుడికి మంచేదో చెడోదో తెలుసు. మానవులు ఈ భూమి మీద వాళ్ళ మనుగడ ఎలా సాగిస్తారో కూడా తెలుసు. భూమి మీద ఎంతమంది అయితే మానవ జాతి ఉందో వారు అందరు హృదయాలు ఎరిగిన దేవుడు. మరి అందరు హృదయాలు ఎరిగిన దేవుడు మరి ఆదాము అవ్వలు పండు తింటారని దేవుడికి తెలియదా? మరి అలా తెలిసిన దేవుడు మరి ఏదైనా తోటలో ఆ మంచి చెట్టు యొక్క ఫలము చెట్టుని ఎందుకు పాకేది? ఆ విషయం నేర్చుకోండి. ఓకేనా? అంతే కదా. ఈరోజు పాపం పెద్ద పెద్ద పాండిత్యము గలవను వారు లోకంలో గొప్ప జ్ఞానవంతులు. ఇదేంటిది మరి మీ బైబిల్ దేవుడు మరి అంత గొప్ప దేవుడు కదా, సర్వశక్తిమంతుడు దేవుడు కదా, సైన్యములకు అధిపతి కదా, మరి ఆయన 6 రోజులు సృష్టి చేశాడు కదా, మరి అన్ని చేసినాడు. మరి ఆదాము అవ్వలు ఆ పండు తినకుండా ఆపొచ్చు కదా, అసలు ఆ చెట్టు నాటవలసిన అవసరం ఏముంది? ఏదైనా చోట్ల అన్ని చెట్లు ఉన్నాయి కదా అని పాపం ఈ మహాజ్ఞానులు పాపం యూట్యూబ్లో ఫేస్బుక్లోకి వచ్చి చర్చ వేరు పెట్టుకుంటారు పాపం. అంటే దేవుడు వాస్తవానికి తెలీదా? తెలుసు. మరి ఎందుకు నాటాడు అంటే ఏదో ఉంది. దేవుణ్ణి వెతకాలంటే దైవము యొక్క మనసుతో వెతకాలి. అర్థమైందా? అర్థం కదా. దేవుడు అంత ఈజీగా ఎవరికి దొరకడం. దైవాన్ని వెతకాలంటే దైవికంగా వెతికి తప్ప పరమాత్మకు దొరికే అవకాశమే లేదు ఏ భూమి మీద మనిషికి కూడా. కాబట్టి దేవునికి మాటల చేత నరుడు శోధించుకోండి. కాబట్టి రాసుకోండి, భవిష్యత్తు ఎరిగిన దేవుడు మంచి చెడులు తిరుగునిచ్చు వృక్షమును ఏదోని తోటలో ఎందుకు వేశాడు? భవిష్యత్తు ఎరిగిన దేవుడు మంచి చెడులు తిరుగునిచ్చు వృక్షమును ఏదోని తోటలో ఎందుకు వేశాడు? దేవుని ఆలోచనలు మనుషుల ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇది మనం గమనించాలి. కాబట్టి దేవుడు ఆలోచనలతోటి మనుషుల ఆలోచనల్ని పోల్చకూడదు. రెడీలో దేవుడు ఆలోచనలకి మనుషుల ఆలోచనకి చాలా తేడా ఉంది. దేవుడు అక్కడ ఏదైనా తోటలో అనేకమైనటువంటి ఫలాలు వేశాడు. అలా వేసిన దేవుడు అదే తోటలో మంచి చెడు వృక్షాలు ఎందుకు వేశాడు? ఇప్పుడు చాలామంది దాని మీద డేవిడ్లు పెట్టి మీ బైబిల్ దేవుడు ఇలాంటోడు అలాంటోడు అదే అయిపోతే పాపం చేయరు కదా, అది తెలియదా, మరి దేవుడు గొప్పడు అంటున్నారు కదా అని రకరకాల విమర్శలు చేస్తాము. ఉదాహరణకి మనం ఒక వస్తువు కొన్నాం అనుకోండి, దాన్ని పరిశీలన చేస్తామో చేయకుండా ఎవరో ఏది కొనరు భూమి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. సంగతులు పైపైనే మీరు చూస్తున్నారు, ఎవడైనాను తాను క్రీస్తు వాడనని నమ్ముకుని ఎడల అతడు ఎలాగూ క్రీస్తు వాడో అలాగనే మేమును క్రీస్తు వారమని తమ మనసులో తాను తిరిగి ఆలోచించుకోవలను. కాబట్టి ఆలోచన చేయాల. దేవుడు ఏదైనా తోటలో ఇన్ని ఫలాలు నాటాడు కదా, మరి ఆ ఒక్క మంచి చెట్ల ఫలం ఎందుకు నాటాడు అని మనుషులకు అర్థం కాక మానవ ఆలోచనలతో మతి ప్రేమించే మాటలు, అంతకాల సంబంధం మాటలు, నోటుకొచ్చిన చెత్త మాటలు మాట్లాడి దేవుడిని దూషించి దేవుడికే తిరిగి ప్రతివాడే పరిస్థితి ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ సంగతులు అన్నీ ఎలా ఉన్నాయంటే పైపైనే చూస్తున్నారు, పైపైనే విచారణ చేస్తున్నారు తప్ప దైవం యొక్క ఆలోచనలు దైవికంగా పరిశీలన చేయడం లేదు. అర్థం కాదు. కాబట్టి మనము ఒక వస్తువుని కొన్నప్పుడు ఆ వస్తువుని ఎంతగానో పరిశీలన చేస్తాం. పరిశీలన చేసినప్పుడు కూడా మనకి ఎన్నెన్నో అనుమానాలు వస్తాయి. అందులో షాపుడు అది ఎంత చెప్పి నిజంగా మాట నమ్మంటావా, ఇది నిజంగా వారంటీ వస్తుందా, ఇది నిజంగా గ్యారంటీ వస్తుందా, తీరా ఇంటికి తీసుకెళ్తే పోతూ రకరకాల ప్రశ్నలు దాపిస్తాయి. వాటిని పైపై ఇచ్చారు. అప్పుడు ఏమంటాడు,
అది పోతుందో పోదో ముందు వాడితే కదా తెలుస్తుంది. మీరు వాడండి, పరీక్ష చేయండి అని చెప్తారు. అర్థం కాదు. ముందు మీరు తీసుకెళ్ళండి అమ్మా, తీసుకెళ్ళి ముందు మీరు వాడండి. వాడితే కదా దాని అది పని చేస్తుందో అది సరే పని చేయదో అనేది మీకు తెలుస్తుంది. మీరు ముందుగానే ఎందుకు ఇన్ని అనుమానాలు మీరు పడుతూ ఉన్నారు? ఎందుకు చూసి మీద దాని మీద పై విషయాల మీద మీరు దృష్టి పెట్టి దాన్ని అనుమానిస్తూ ఉన్నారు? మీ పాయింట్ అర్థమైపోయింది పాయింట్. కాబట్టి మనుషులు ఏం చేస్తున్నారంటే పై విషయాల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఆంతరంగ విషయాన్ని, దైవికమైన ఆలోచనలతో దాన్ని ఆలోచన చేయడం లేదు. ఈరోజు మనం నేర్చుకుందాం, నా దేవుడు నిజంగా ఎందుకు వేశాడు? ఆయన తెలివి తక్కువవాడా? ఆయన పక్షపాత? తన పిల్లల్నే తన చేతులతో పాపలు పడేసి మళ్ళీ పాపం కూడా కేసులు పంపుతాడా? బుద్ధిహీనులారా వినండి, విని నేర్చుకోండి. యోబు గ్రంథం 34:10 చూడండి అంత మాట. ఆయన పరీక్షిస్తాడు. యోబు గ్రంథము 34:10. యోబు గ్రంథం 34:10. విజ్ఞానము గల మనుషులారా, అసంభవం. సృష్టికర్త దేవుడు ఒక్కడే, ఆయన పేరు యెహోవా. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఏం చేయడట? దుష్కార్యము చేయడు. ఆయన ఎవడికి ఏం చేయడు. అయితే ఆదములకు అన్యాయం చేశాడా? చేయడు. నా తండ్రి అనే దేవుడు ఎవడికి అన్యాయం చేయడు. ఆయనకి నువ్వు అపకారం చేయి, నీకు ఉపకారమే చేస్తాడు. నువ్వు ఆయనకి అన్యాయం చేయి, నీకు న్యాయం చేస్తాడు. అంత గొప్పడండి సృష్టికర్త. తన చేతులు సృష్టించిన మనుషులు తిరిగి రావాలని తన కుమారుడినే బలిగా ఇచ్చిన దేవుడు అన్యాయం చేస్తాడా? ఇప్పుడు ఆదమ్మకి అన్యాయం చేశాడా? మరి ఏదో తోటలో అన్ని ఫలములు వేసిన దేవుడు మంచి చేయడం ఒక్కోసారి మనకు కూడా అనిపిస్తుంది. అలా చక్కగా దేవుని పొడుగులో సృష్టింపడినటువంటి ఆదామవ్వలు ఉన్నారు కదా, అన్ని పొల్లేసి కదా. దేవుడు అది ఏంటంటే బాగుండి కావాలా? మనకి బాధ ఉండేది కాదు కదా. మన అందరూ పరిశుద్ధులుగా సంతరంతో ఇచ్చేవాళ్ళం కదా, నీతిమంతులుగా వచ్చాను కదా, మనకే అనిపిస్తుంది. అవునా కదా? నువ్వు పైన విచారం చేస్తావు తప్ప ఆంతరంగ విషయాన్ని చూడాలి. దేవుడు మనసుతో నువ్వు దాన్ని ఆలోచన చేయట్లేదు. నా మాట వినబడుతుందా? వినబడకపోతే ఫ్యాన్లు అయిపోయాయి. నాకు ఎవరు కొద్ది పెద్దలే మన ఆయన ఇచ్చాడు. ఆదికాండము 2:16-17 ఆయన అన్యాయం చేయడు. మరి అన్యాయం చేయనోడు ఏం చేశాడు చూడండి. ఆదికాండము 2:16-17 మరియు తినవచ్చును, అయితే అంటే వచ్చిన బట్టి దేవుడు ఏం చెప్పాడు? తినొద్దని చెప్పాడు, తినమని చెప్పాడా? అంటే తినొద్దని చెప్పడం మేము తప్ప, అది తిన్నందుకు చేసిన తప్ప? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఆయన ఏమైనా చెప్పలేదా వాళ్ళిద్దరికి? ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు తప్పు చేస్తారు. అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారంటే, వాళ్ళు నేను చెప్పిన మాట వినలేదు, నువ్వు ఎందుకు ఇలా చేసావు అడుగుతారు. అడిగినప్పుడు తిరగబడితే ఏం చేస్తారు? వాళ్ళు దెబ్బలేస్తారు. నా మాట ఎదురు చెప్తున్నారు. ఇప్పుడు మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా, మన పిల్లలకి జాగ్రత్త చెప్తాను చెప్పమా? చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి కరెంటు వైర్లు ఉన్నాయి ఈ చుట్టుపక్కల. కరెంటు వైర్ పట్టుకోండి అన్నాం అనుకోండి, షాక్ పడుతుందా? షాక్ పట్టదు. కరెంటు వైర్ షాక్ పడదు. కరెంటు వైర్ షాక్ పట్టదు కాబట్టి కరెంటు వైర్ అయితే లోపల ఏది ఉందో చూస్తారంటే ఏం చేస్తుంది? ఇప్పుడు కొట్టదు అంటే సొంట వెలగా తెల్లవారు వచ్చి శవాన్ని మోసుకెళ్తారు. వైర్ పట్టుకో ఇబ్బంది లేదు. ఆ వైర్ తొలిచి లోపల పట్టుకున్నాం అనుకో, రాగిని ఏదైతే ఉంటుందో సప్లై అవుతుంటుంది దాన్ని పట్టుకుంటే ఏమవుద్ది? ఇప్పుడు దానికి గ్యాస్ ఏమంటాడంటే, అది ఎత్తుకోరా బాబు, ఎత్తుకొని అవసరం కూడా వంట వండుకొని చెప్తున్నాడు. అబ్బాయి అలా అవుతుంది, నేను మొత్తం ఇప్పి అగ్గి తగలేడతానంటే ఆడేం చేస్తాడు?
కంపెనీ కూడా ఏం చెప్తారంటే గ్యాస్ దమ్మ గ్యాస్ పోయండి, ఇలా ఎత్తుకోండి, పైపు ఇలా వెళ్తుంది, మీరు అవసరం పడ దాన్ని వాడుకొని ఇలా కట్టేసుకోండి చెప్తాడు. అవి మరి ఎలా కుదురుతుంది? నాకు పైప్ అవసరం లేదు, డైరెక్ట్గా నాకు కావాలని నేను తగలడుతున్నట్టు ఏం చేస్తాడు? చెప్పాడు కదా నీకడు. కరెంటు వైర్ కూడా ఏం చెప్పాడు? అమ్మ కరెంటు ఇదిగో ఈ వైర్ ద్వారా సప్లై వస్తుంది, ఎక్కడ వస్తుంది పట్టుకున్నావు, రాలేదు, ఉండి బాబు చూస్తానంటే ఏం చెప్తాం? ఇలా అంటేసి ఉంటావు కర్రలాగా. తెల్లవారు వచ్చి శవాన్ని మోసుకెళ్తారు, కర్రతో దెబ్బ కొట్టి లాగలేదు, ఎక్కడో ట్రాన్స్ఫర్ అవుతారు. చెప్పడే చెప్పలేదా? తండ్రి అంటే దేవుడు ఏదైనా తోట లేచాడు ఏం చెప్పాడు? నాయన ఈ పళ్ళు నిరభ్యంతరంగా తిని ఇక్కడ ఉన్నవి, అదే అక్కడ ఉంది కదా మంచి చెడు ఏదైతే ఉందో, ఇక్కడ ఈ పండు అన్నింటిలో ఏముంది? మంచి ఉంది, కానీ ఆ పండులో 2 రకాల క్వాలిటీలు ఉన్నాయి. ఒకటి ఏంటి ఉంది? కట్టా మీఠా. కట్టా మీఠాకే మాత్రం కట్టా మీఠా అంటే ఏంటి? తీపి ఉంది, పులుపు ఉంది. కట్టా మీఠా అంటే తీపి పులుపు. ఇక్కడ ఇదేం చెప్పారు? తీపి పులుపు చెప్పలేదు. మంచి ఉంది, దాన్ని ముట్టొద్దు, తిండి చచ్చిపోతుంది చెప్పడం లేదా? మరి ఇదేమంటారు ఏంటంటే, మరి దేవుడు తెలుసు కదా, అది తినేస్తారని తెలుసు కదా, మరి ఎందుకు నాటాడు? పాయింట్ అది అక్కడ. వాళ్ళు తినడం వరకు వాళ్ళు తిన్నారని ప్రాబ్లం కాదు, వాళ్ళు పండు తిన్నారని ప్రాబ్లం కాదు. పాపం మహాజ్ఞానులు ఉన్నారు కదా పాపం, ఈ మధ్యన మహాజ్ఞానులు వచ్చి మాట్లాడేస్తారు కదా లోకంలో నా తండ్రి దేవుని మీద. ఈ జ్ఞానం ఏమంటారంటే వాళ్ళు తినడం తప్పు కాదు, అతను చెట్టు ఎక్కిపోతే తినరు కదా, అది పాయింట్. మీకు అర్థమైందా? ఈ తండ్రి ఏం దేవుడు చెప్పాడు పడితేరుగా, మీరు తినొద్దు, తింటే మీరు చచ్చిపోతారు, అందులో మంచి ఉంది చెడు ఉంది, వాడు తినొద్దు అని చెప్పాడు. కానీ మనలో ఏమంటారంటే పాపం ఈ మహాపండితులు, అబ్బే తినడం కష్టం కాదు, అది ఏకపోతే తినరు కదా తినరు. మీకు అర్థమైందా? అంటే ఎలా ఉంటుందంటే గ్యాస్ మీరు పెట్టారు, ఇప్పుడు గ్యాస్ మీరు పెట్టారు కాబట్టి అది పోయింది, మీరు గ్యాస్ పెట్టకపోతే అది కాలిపోతుంది కదా. మీరు కరెంటు పెట్టారు కాబట్టి అది ముట్టుకున్నాడు చచ్చిపోయాడు, అది మీ తప్పు కదా. ఇలా ఉంటుంది వస్తాయి. మీకు అర్థం కాదు. రాత్రి పూట ఒక వ్యక్తి బండి లిఫ్ట్ అడుగుతాడు, సార్ నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోవాలి సార్ అంటాడు. వీడు రాత్రి ఆ బండి మీద తీసుకెళ్ళాడు, పాప జాగ్రత్త తీసుకెళ్తాడు, జాగ్రత్త, ఎందుకు ఇద్దరు కూడా ప్రయాణం చేయాలి కాబట్టి. ఇప్పుడు వెనక కొడుకు వచ్చేసి పడిపోయాడు, వెనక పడిపోయాడు, లారీ కొట్టడం పడిపోయి బుర్ర సీట్లు పోయింది. తెల్లవారు జనాలు ఏమంటారు? పోనీ రాత్రి మా ఆయన్ని జాగ్రత్త తీసుకొచ్చావు, నిద్ర వచ్చి పడిపోయింది అంటారా? నువ్వు రాత్రి మా ఆయన అసలు ఎందుకు ఎక్కించావు? నువ్వు ఎక్కించిపోతావు, 3 చచ్చిపోడు కదా, ఆ బుర్ర సీట్లు పోదు కదా, నా మొగుడు బతుకుతుంది కదా అంటుంది. అదే ఒకవేళ స్వస్థతంగా ఇప్పుడు ఇంట్లో దేవుడు ఇప్పుడు ఏమంటుంది? దేవుళ్ళే కనపడ్డావయ్యా, మా ఆయన జాగ్రత్త తీసుకొచ్చావు, టెన్షన్ పడ్డామయ్యా అంటుంది. ఈయన వరకే. పాయింట్ ఏంటంటే తండ్రి అని దేవుడు పర్టికులర్గా ఏం చెప్పాడంటే మీరు తినండి, అది తినొద్దు అని చెప్పాడు. ఇప్పుడు ఉన్న మనుషులు జ్ఞానవంతులు ఏమంటారంటే అది ప్రాబ్లం ఏంటంటే అసలు అక్కడ చెట్టు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అది వేగిపోతే దేవుడు అది వేగిపోతే తినరు కదా అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. మనం దాని గురించి మరింత సమాజం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 2 చూసాం కదా, చెప్పాడు. ఆదికాండం 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం చేశారు తినొద్దని చెప్తే, ఆదికాండం 3వ అధ్యాయము 17 నుండి 18 చూస్తే, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముళ్ళ తుప్పులను. అంటే ఇక్కడ దేవుడి ఇతను పెట్టి షాప్ పెట్టి నువ్వు కష్టపడితే తప్ప నీకు ఆహారం దొరకదు అన్నాడు ఇంటికి. రెండోది తన భార్యకి ఏమన్నాడంటే నువ్వు ప్రసవ వేదన హెచ్చిస్తాను అన్నాడు. తర్వాత దాన్ని సరపణకి ఏమన్నాడంటే నువ్వు ఇక మీద నువ్వు ప్రాక్టు మను తింటామని చెప్పాడు. ఇక్కడ ముగ్గురు తప్పు చేశాడు, జడ్జ్మెంట్ అయిపోయాడు. మీకు అర్థం కాదు. కాబట్టి దేవుడి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు లోన్లో వచ్చిన వారు ఎవరు మొదట అంటే ఆదాములో వచ్చిన మనం ఎవరు? ఆదాము పిల్లలం అవుతాం. ఆదాము దేవుని కుమారుడు, ఆదాము దేవుని కుమారుడు అయితే ఆదాములో వచ్చిన సంతానం కూడా ఏమవుతారు? దేవుని కుమారులు. ఇప్పుడు పిల్లికి పుట్టులు ఏమవుతారు? పిల్లి పిల్ల అంటారు. మరి దేవునికి పుట్టిన కుమారుడు ఏమవుతాడు? అంతే కదా. ఇప్పుడు కూడా మనం దేవుని కుమారులని పిలువబడుతున్నాం. ఆ కాన్సెప్టే ఇప్పుడు వచ్చింది కాదు. మనం చూస్తే కొంచెం కీర్తన గ్రంథము
82వ అధ్యాయం. అంటే దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే తన పిల్లలు దేవుని కుమారులుగా ఉండాలని తన ఆలోచన. ఒకసారి మనం చూస్తే కీర్తన గ్రంథం చూడండి 82. మీరు దైవములని ఆ, మీరు దైవములని 82 ఒకటేనా? 82 ఒకటి చదువమ్మా. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఆ, దైవముల మధ్యలో ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇప్పుడు ఆలు చదవండి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అంటే దేవుడు ఏమంటున్నాడు? మీరు దైవములే. మీరు ఇలా ఎవరిని ఒప్పుకుంటారేంటి? నేను అనుకుంటాను, నేను 100% దేవుడు కుమారుడు, ఎవరి డౌట్? దేవుని కుమారుడు ఆదాము. ఆదాములో వచ్చిన ప్రతి కుమారుడు దేవుని కుమారుడే. దేవుడు తప్పు చేస్తాడా? చేయడు. దేవుని కుమారుడు తప్పు చేస్తారా? చేయకూడదు. ఇప్పుడు దేవుడు తన కుమారుడికి ఏం చేశాడు? టెస్ట్ పెట్టాడు. ఒక స్కూల్లో చదువుకొని పిల్లలు ఉంటారు, చదువుకొని పిల్లలు ఉంటారు, చదువుకొని పిల్లలు ఉంటారు, చదువుకొని పిల్లలు ఉంటారు. చదువుకొని పిల్లలు, చదువులేని పిల్లలు ఇద్దరు సమానంగా కూర్చుని ఉంటారు. ఇప్పుడు చదువుకొని పిల్లలు ఎవరో, చదువులేని పిల్లలు ఎవరు తెలియాలా? తెలియండి ఏం చేయాలి? ఇప్పుడు సబాష్. ఏమిటి మీరు జ్ఞానవంతులు కదా? ఏం పెట్టాలి ఇప్పుడు? జ్ఞానం పెడితే, టెస్ట్ పెడితే ఎవడు పాస్ అవుతాడు, ఎవడు ఫెయిల్ అవుతాడు మీకు అర్థమైంది? అర్థం కదా. ఇప్పుడు తండ్రి ఏం దేవుడు కూడా ఎదురుగా ఏం పెట్టాడు? టెస్ట్ పెట్టాడు. పరీక్ష, ఎగ్జామ్. ఏంటి వీళ్ళకి పెట్టిన ఎగ్జామ్ ఏంటి? సైన్స్ ఎగ్జామ్. వీళ్ళకి ఏంటి ఆ పరీక్ష? ఈ పరీక్ష ఏంటంటే, ఈ పరీక్ష తినకండి, ఈ పరీక్ష తినండి, తినండి తినకూడదు, 2 పరీక్షలు పెట్టాడు. పెట్టడం లేదా? తినకండి తినండి అనే పరీక్ష ఒక అతను నెగ్గాడు. తినకండి అనే పరీక్షలో ఒక ఆవిడ ఫెయిల్ అయిపోయి ఇంకోటి కూడా ఏం చేసింది? చూసి కాపీ కొట్టినందుకు. అంటే తినకండి తినండి ఎగ్జామ్ పాస్ అయ్యాం ఇద్దరం. తినొద్దు అన్నాను, తినొద్దు అని పరీక్ష మీరు రాస్తున్నారు. నేను మీ వెనక బెంచ్లో కూర్చొని ఉన్నాను, నీవే చూపించాను, చూసి రాశాను తినొద్దు అని. ఇప్పుడు నేనేమైపోయాను? అందుకు దేవుడు ఏమన్నాడు? ఆదాము నీ భార్య మాట విని. చాలామంది ఇప్పుడు ఎగ్జామ్ రాసిన అందరూ వెనక్కి చూసి, ఇప్పుడు నువ్వు అంత బాగా చదివారన్నావు, నీ పేపర్ అంతా నింపావు కదా, ఇన్ని ఎడిషన్ తీసుకున్నావు, నీది కూడా చూసి రాశాను, ఎలా ఫెయిల్ అయిపోయినా నేనే చేస్తాను రా, నీకెవడు రా చూసి కాయిపోతున్నాడు, నేనేదో రాశాను అని అంటాడు. దేవుడు కూడా ఆదాము 2 టెస్టులు పెట్టాడు. 1 తినండి, 2 తినొద్దు. దైవ స్వరూపంలో దేవుని పోలికలో సృష్టింపబడిన వారికి దేవుడు పరీక్షిస్తాడు. అది ఒక్కడితో ఆగదు, సర్వమానవ జాతి పరీక్షిస్తాడు. ఇంకా మీకు అది స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం గొప్ప మాట ఉండదు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో పరీక్ష అది అని చెప్పాడు. పరీక్ష అని. అవునండి, తెలుగు పత్రిక తెలుగు ఎగ్జామ్కి ఎవడు హిందీ రాస్తాడా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీరు స్వతంత్రులుగా ఉండేటప్పుడు అంటే స్వేచ్ఛ, బానిసత్వం లేదు దేవుల్లో. ఆ పిలువబడితే అయితే ఒక మాట ఏమన్నాడు? అయితే ఇది ఒక మాట. ఏంటో ఒక మాట? ఆ స్వాతంత్రము శారీరక క్రియలు హేతు చూసి కనుక దేవుడు ఏదైతే నీకు స్వాతంత్రం ఇచ్చాడో ఆ స్వాతంత్రము శారీరక క్రియలకి నువ్వు ఉపయోగించవద్దు. ఇప్పుడు ఆదాము అవ్వలు ఏదైనా తోటలో పడితే ఆత్మ సంబంధమైనటువంటి క్రియ,
ఆ యజ్ఞం ఏదైతే ఉందో శారీరక సంబంధమైన క్రియ. వీళ్ళు ఆత్మ సంబంధమైన క్రియలు అంటే ఎక్కడికి వెళ్ళారు? ఇచ్చిన స్వాతంత్రాన్ని శారీరక క్రియలోకి వెళ్ళారు. ఇక్కడ పౌలు అంటాడు, సహోదరులారా మీరు స్వతంత్రంగా పిలువబడతారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రంలో శారీరక క్రియలకు హేతు చేసుకునక ప్రేమ కలిగిన వారే ఒకడు దాసులై యుండుడే. కాబట్టి దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని శారీరక క్రియలకి వాడకూడదు. దేవుడిచ్చిన స్వాతంత్రంలో మంచి ఉంది, శారీరక క్రియలు ఏముంది? చెడు ఉంది. దేవుడు ముందే చెప్పాడు, వాళ్ళకి ఏం చెప్పాడు? ఒక టెస్ట్ పెట్టాడు. 2 టెస్ట్లో ఒకటి మంచిది ఆత్మ సంబంధ క్రియ, 2 శారీరక సంబంధ క్రియ. అందులో మంచి ఉంది, చెడు ఉంది. ఆ యజ్ఞం రాయకండి. తెలుగు యజ్ఞం రోజు హిందీ రాయకండి, హిందీ యజ్ఞం రోజు లెక్కలు రాయకండి, లెక్కల రోజు సైన్స్ రాయకండి, సైన్స్ రోజు ఇది రాయకండి. ఫెయిల్ అయిపోవాలి. పరీక్ష పెట్టాడు. మనం ఇంకా తేటగా కొంచెం చూద్దాం, తేటగా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, స్వతంత్రులయుండుడి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అది ఏదైతే దేవుడు స్వాతంత్రం ఇచ్చాడో మనిషికి ఇచ్చాడా, ఆ స్వాతంత్రం మనం ఏం చేయకూడదు? శారీరక సంబంధ క్రియలు చేసి కప్పిపెట్టేయకూడదు. దేవుడు స్వాతంత్రం ఇక్కడ స్వేచ్ఛగా తిరగాల. ఇప్పుడు స్వేచ్ఛ పోయింది దీనికి. దేవుడు పెట్టిన పరీక్షలో ఓడిపోయాడు. యోబుకు కూడా పరీక్ష పెట్టాడు. యోబు ఏం చేశాడు? పరీక్షలో పాస్ అయ్యాడు. మునుపు ఆస్తి కంటే 300 ఆస్తి వచ్చింది. సౌందర్యమైన బిడ్డలు కన్నాడు. అందమైన ఆడపిల్లని జన్మనిచ్చాడు. ఎగ్జామ్ పాస్ అయ్యట్లేదా? ఆదాబాబులకు కూడా దేవుడు టెస్ట్ పెట్టాడు. నా పిల్లలు టెస్ట్ పాస్ అవుతలేదని చూశాడు. దేవుడు అక్కడ మంచి చేతలు తెలియని వృక్షం ఎందుకు పడ్డాడంటే వాళ్ళు టెస్ట్ చేయడం అంతే. ప్రతి ఒక్కరిని టెస్ట్ చేస్తావు. నువ్వు ఎలాగైతే వస్తువు కొన్నప్పుడు పరిశీలన చేస్తావు, ఆయన కూడా తన చేతితో నిర్మాణం చేసిన తన పిల్లలు, తన పోలికలో పుట్టిన తన పిల్లలు, తన స్వభావం సిద్ధంగా పుట్టిన తన పిల్లలు, తన చేత నిర్మాణం చేసిన పిల్లలు, వీళ్ళు నిజంగా గెలుస్తారు కదా. నా పిల్లలు చిన్నప్పుడు పిల్లలు సంవత్సరం అయిన తర్వాత, 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ముందుకి కొన్ని వస్తువులు పెడతారు. దాన్ని ఏమంటారు? అన్నప్రసానం అంటారు. నాకు పిల్లప్పుడు పెట్టారు. నేను పట్టి నాకు గుర్తులేదు. ఎవరు బతుకున్న వాళ్ళు చెప్తూ బాగుంది ఈ రోజులు. నాకు అందరూ పోయారు. ఈ పిల్లలకి అన్నప్రసాదం రోజు ఏం చేస్తారంటే, అమ్మ పాప చేతుడు ఎత్తుకుంది, రక్తప్రసాదం పట్టేస్తారు, తలగట్టు తీయమ్మ. ఇది చూడండి, నమ్మకం చూడండి. అన్నప్రసాదంలో పెడతారు. ఏం పెడతారు? తిండి పెడతారు, కత్తి పెడతారు, ప్యాకెట్ పెడతారు, డబ్బు పెడతారు, పెన్ను పెడతారు, పుస్తకాలు పెడతారు, బంగారం పెడతారు. ఈ బొంగురుకొని వెళ్తాడు. ఈ టెస్ట్ అనమాట. వీళ్ళు అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ఇప్పుడు అందరూ వీడియోలు రికార్డ్ చేసుకుంటారు. చూసుకొని ఒకవేళ కత్తి పట్టుకుని అనుకోండి ఏమంటారు? ఊరి ఎంత కూడా అవుతాడు అంటారు. అది పెన్ను పట్టుకుంటే ఇటు చదువుకుంటాడు అంటారు. అది తిండి పడితే ఇటు తిండిపోతాడు అవుతాడు అంటారు. దేవుడు కూడా తన పిల్లలు అదే పెట్టాడు టెస్ట్. ఊరి నీ పిల్లలకి నీ ఇంట్లో అన్నప్రసాదం చేసి ఏ వస్తువు పెట్టినా పర్వాలేదా? మా నాయన మాత్రం మనుషులు టెస్ట్ పెట్టకూడదా? తల్లి గర్భంలో 9 మాసాలు ఆయన్ని పెంచి పెద్దవాడిని చేసి లోకంలో పుట్టించి వారికంటే కుటుంబాన్ని ఏర్పాటు చేస్తే ఆయన ఏర్పాటు చేయకూడదు. ఆయనకి ప్రశ్నిస్తాడు మహాజ్ఞాని. చచ్చిపోయింది వీళ్ళు అడగండి. చచ్చిపోయింది వీళ్ళు అడిగితే మంచి భాష చెప్తాడు. ఎందుకు వేసాడు? మీకు అర్థమైందా? అంటే మన పిల్లలని అన్నప్రసాదం చేసి కత్తి పట్టుకుంటూ ముడిచిపోతాం. అబ్బో నా కొడుకు రౌడీ అయిపోతారని, అదే పెళ్ళ పట్టుకుంటే కలెక్టర్ అయిపోతారని, అదే లడ్డు తిండిపోతులు అయిపోతారని గొప్ప చెప్పుకుంటాం. ఇరుగుపూరకు అంతా చెప్పేస్తాం. ఏదో మా అన్నప్రసాదం ఏంటంటే మా పిల్లలకి భోజనం ఇది ఏడు వదిలిగారు అన్నగారు ఏడు పడుకుంటా, మా అబ్బాయి లడ్డు పడుకోండి, మా అబ్బాయి ప్యాకెట్ పడుకుంటా. ఇది ప్యాకెట్ పడుకుంటా నిజానికి అవరాలు
చిన్నపిల్లకి ఏంటంటే దొడ్డి ప్యాకెట్నా లేదో పట్టుకుంటారు అక్కడ దొరికితే. ఇప్పుడు మనం మాత్రం పేడలో 100 రూపాయలు నోట్ ఉందనుకోండి, చిచ్చి అశుద్ధమైన తీరు మడతామా, చుట్టూ చూస్తాం, చూసి మెల్లిగి తీసి పక్కన కడిగేసి ఆల్రెడీ ఎండేసేసి వెంటనే ఇస్త్రీ పెట్టి వెళ్ళి పోమేసి జోబులు పెట్టుకుంటాం, 2 రోజులకు టిఫిన్ అయిపోతుంది. వాస్తవం అది. పెద్దలైన మనమే వదలం. నువ్వు 100 రూపాయల నోట్ అండి. చిన్నపిల్లలు ఏంటి, వాళ్ళు ఏ దొరికితే తీసుకుంటారు. అది స్వాతంత్రం లేదు కదా చిన్నపిల్లలకి. వీడికి స్వాతంత్రం ఉంది కదా, దేవుడు డైరెక్ట్గా నివ్వడిగా చేశాడు కదా, ఆదాం గారికి స్వాతంత్రం ఇచ్చాడు కదా, చెప్పాడు కదా, నాన్న పర్టికులర్గా యూ డోంట్ ఈట్ అన్నాడు. అంతే, పరీక్ష పెట్టాడు. భార్య వచ్చిన తర్వాత పరీక్ష ఫెయిల్ అయిపోయాడు. ఆయన ఎందుకు వేసాడు, ఆయన ఇష్టం, ఆయన పరీక్ష పడతాడు. నీ బిడ్డలు నువ్వు ఎలా పరీక్ష పెడతావు? నేను రీసెంట్గా నాకు తెలిసిన ఒక సహోదరుడు షిప్లో పనిచేస్తున్నాడు. ఈ షిప్లో పనిచేసినప్పుడట కొంతమంది ఫారినర్స్ విజిటర్స్ వెళ్తారంట. వెళ్ళినప్పుడు అక్కడ కొత్తగా అంటే ఎంప్లాయ్మెంట్కి కొంత డబ్బు లేకపోతే ఒక చిన్న రింగ్ పడేసి ఉంటుంది కావలసే. సీసీ కెమెరాలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. అక్కడ ఎవరైనా తీసేసారనుకోండి జోబులు పెట్టి ఏమనరట, ఆఫీస్కి పిలిపించి డిస్మిస్ వెళ్ళిపోంటారు. సరే నేను చేశాను అంటారు. ఇంకేం మాట్లాడరట, వీడియో చూసి చూపించేస్తారు ఇక్కడ పని చెప్పి. టెస్ట్ అది. అంటే షిప్లో చాలామంది పెద్ద పెద్ద ఫారినర్స్ ప్రయాణం చేస్తారు కదా, విలువైన బంగారాలు ఉంటాయి, చైన్స్ ఉంటాయి, కొంతమంది ప్రకృతి పడతారు. మనం వెళ్ళి ఏదో దొరికింది కదా జోబులు వేసుకుందామని. వాళ్ళు ఏమనరట, సార్ మేము షిప్లో వెళ్తే అలా పెడతారు, డబ్బులు పెడతారండి. అలాగే నేవీ అంటారు వాళ్ళు, ఆఫీసర్స్ వాళ్ళు టెస్టులు పెడతారంట. అలాగే మీకు చాలామంది ఫేస్బుక్లో వీడియోలు కూడా మీరు చూసుంటారు, చిన్న చిన్న బిట్లు వేస్తాడు. మనకి ఒక అమ్మాయి అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తారు, ఆ వాచ్ కూడా 10,000 పడేస్తాడు, మీద అడుగుతాడు. అది కాదు అని అంటే కొంతమంది అది నాదే అని తీసుకుంటారు. దాంతో మేడం వెళ్ళి నేనే డబ్బు వేసాను అని అన్నీ చెప్తారు మనకి. సో దేవుడు కూడా తన చేతులతో సృష్టిపడి తన మనసులను బాల్యం నుండి స్వాతంత్రం ఇచ్చాడు, మనకి ఇచ్చాడు స్వాతంత్రం. ఆ స్వాతంత్రం శరీర కార్యాలకు ఉపయోగిస్తున్నావా, నీతి కార్యాలకు ఉపయోగిస్తున్నావు, నువ్వు డిసైడ్ చేసుకోవాలి, నువ్వే డిసైడ్ చేసుకోవాలి. అలాగే దేవుడు కూడా వారికి ఇచ్చాడు. నీకు ఇచ్చిన స్వాతంత్రం శరీర కార్యాలు ఉపయోగించుకుంటావా, ఆత్మ సంబంధమైన కార్యాలు ఉపయోగించుకుంటావా, నా కుమారుడుగా బతుకుతావా, లోకంలోకి వెళ్ళి లోకంలో కుమారుడు బతుకుతావా అని టెస్ట్ పెట్టాడు. దేవుడిని ప్రశ్నిస్తావేంటి? మంచి భవిష్యత్తు తిరిగిన దేవుడు. ఎస్, దేవుడు భవిష్యత్తు తిరిగిన దేవుడు కాబట్టి తన పిల్లల భవిష్యత్తు తనలాగే ఉండని కోరిక, తన వల్లే బ్రతకాలని కోరిక, తన ఆలోచనలతో బ్రతకాలని కోరిక, తన మహిమలో తన సంపాద్యంలో బ్రతకాలని దేవుడు కోరిక అని అలాగే ఆలోచించాడు. కానీ బిడ్డలు ఫెయిల్ అయ్యారు. చూడండి, ఇంకా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. నిద్ర రాదు మీకు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ రోజు చూస్తే, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం ముందు పత్రిక చదవండి 6-7లో. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలము మీకు దుఃఖకరమైనది నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే ఎగ్జామ్. క్రైస్తవుడికి ఇప్పుడు శోధన అంతా ఏంటండి? ఎగ్జామ్ అండి, పరీక్ష. నీ దేవుడు పరీక్ష పెడుతున్నాడు, ఫిల్టర్. ఎవడు పాస్ అవుతాడు మీలో? మీరు ఎంతమంది విశ్వాసం ఉన్నారు? అందరూ మీరు విశ్వాసమైన దేవునికి నిజంగా మీ దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారా? యెహోవా యందు భయభక్తులుగా ఉన్నారా? సత్కర్మ చేస్తున్నారా? దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారా? పరీక్ష. చేత యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమ ఘనత కలుగుటకు కారణమగును. పరీక్ష. యేసు ప్రభు కూడా తండ్రి దేవుడు పరీక్ష పెట్టాడు. స్టార్టింగే బాప్తిసం తీసుకోగానే పరీక్ష. అపవాదికి అప్పచెప్పించాడు టెస్ట్. పొరపాటున అపవాది వేసిన బాణాలకి యేసు ప్రభు గారు బలి అయిపోతే, దొరికిపోతే మానవ జాతి రక్షణ లేదు. బాప్తిసం పొందిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? ఆత్మచేత అరణ్యములకు కొనుక్కోబడగా ఆయన అపవాది చేత శోధింపబడుటకు ఉంటుందంట. దేవుడు ఎగ్జామ్ పెట్టాడు. ఎందుకు? అనేక మంది అపవాదం జయించలేకపోయారు. తిండికి పడిపోయారండి. తిండికి పడిపోయారు. అపవాది తిండికి పడిపోయారు. అమ్మాయిల దగ్గర పడిపోయారు. పదవుల దగ్గర పడిపోయారు.
పరపల దగ్గర పడిపోయారు, అధికారి దగ్గర పడిపోయారు లోకం దగ్గర. కానీ యేసు ప్రభు కూడా తండ్రి దేవుడు టెస్ట్ పెట్టాడు, గెలు నెగ్గిన తర్వాత అప్పుడు చూద్దాం. గెలిచాడా లేదా? నెగ్గాడు. నెగ్గడా? వారా బయటకు వెళ్ళడం అంతే. ఎవరు శోధిస్తున్నాం? నీ ప్రభుడు మొక్కు సాగినప్పుడు పోయికున్నాను అంతే కదా అనేసరికి అమ్మను ఆయన ఎంతమంది పడగొట్టింది కానీ నేను పడగొట్టడం లేదు కానీ నేను చంపాను కదమ్మా. యేసుప్రభు ప్రతి శోధన ఏం చేశాడు? ముగించి జయించాడు. జయించాడు, జయించి ఇప్పుడు తండ్రి అనే దేవుడు అద్భుతమైనటువంటి పదవి ఇచ్చాడు ఆయన. ఎలాంటి పదవి? ఆకాశం మీదను భూమి మీదను నాకు సర్వాధికారము. ఎలాంటి అధికారం? ఆకాశం మీద భూమి మీద సర్వాధికారం ఇచ్చాడట. చైర్ ఎక్కడ ఉంది? తండ్రి దేవుడు ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. యేసు ప్రభు ఎగ్జామ్లో ఫస్ట్ పాస్ అయితే తప్ప ఆయనకి సువార్త అనేది దేవుడు బాధ్యత ఇవ్వలేదు. ఇచ్చాడా? దాని తర్వాత శిష్యుల్ని ఇచ్చాడు. దాని తర్వాత ప్రతిరోజు ట్రైనింగ్లో ఏం చెప్పాలో ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన కానీ దేవుడు పెట్టిన టెస్ట్లో ఫెయిల్ అయిపోతే ఇది సర్వమానవ రక్షణ లేదు. ఇప్పుడు అదే మాట చెప్తాడు ఇక్కడ పౌలు. పేతురు గారు చెప్తున్నాడు ఎంత మాట? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయో ఘనతయో కలుగుటకు కారణమగును. అదండి, 100 ఉద్యోగాలు ఉంటాయి, 2000 అప్లికేషన్లు ఇస్తారు. ఈ 2000 మంది 100 మందికి ఏం చేస్తారు? రాత్రి పగలు కష్టపడతారు, రాస్తారు. కానీ 2000 మంది ఉద్యోగాలు రావు. కానీ 100 మందికి 2000. ఇక్కడ కూడా అంతే. సంఘంలో ఎంతమంది ఉన్నారు కదా లెక్క. ఈ సంఘంలో ఎంతమంది విశ్వాసక పరీక్ష ఉన్నారు. ఆ శోధనకు గురవుతున్నప్పుడు కూడా పరీక్ష ఎలా నెగ్గుతున్నారు. తండ్రి అనే దేవుడు ఇది పరీక్ష పెట్టే కాలం. మనకి పరీక్ష నెగ్గాలి. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము. సరిపోయిందా? టైం ఉందా నాన్న? రాజా ఉందా? బోర్డు ఉందా? ఈ పాఠం ముగించినా? ఓకే. 1 తిమోతి 3వ అధ్యాయము 10వ వచనం. ఏం చేయాలా? పరీక్ష ఉండాలా. బయటికి బతితే లోపల భుక్తి, లోపలంతా బూడిదే, సరుకు లేదు. ఏం చేయాలి? ఇప్పుడు మొదట పరీక్ష పెట్టాలి. దాని తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ముందు పరీక్షలు నెగ్గాల, దాంతో దేవుడు పరిచర్య చేయాలి. ముందు మనం పరిచర్య చేద్దాం, దాని తర్వాత ఏదో చేద్దాం కుదిరిపడతాం. దేవుడు ముందు యేసుప్రభుకి ఏం చేశాడు? పరీక్ష పెట్టాడు. దాని తర్వాత ఏం చేశాడు? పరిచారకులుగా అపాయింట్ చేశాడు. గెలిచడం లేదా? ఆదాము అవ్వలకి తండ్రి అయిన దేవుడు పరీక్ష పెట్టాడు. టెస్ట్ అది. ఎందుకు పెట్టాడంటే తన స్వరూపంలో పుట్టిన ప్రజలు, తన పురంలో సృజింపళ్ళు ఆయన కుమారులు. నా కుమారులు నేను ఇచ్చిన స్వాతంత్రం బట్టి నా సముఖంలో ఉంటారా, లేదా నేను ఇచ్చిన స్వాతంత్రం బట్టి శరీరంలోకి వెళ్ళిపోతారా? టెస్ట్ పెట్టాడు, ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు కూడా మనము వాళ్ళు చేసినటువంటి అపరాధులను బట్టి ఆ శరీరం మన మీద ఏలుబడుతున్నాయి. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు ఆత్మసంబంధ మనుషులుగా మారాము. ఇప్పుడు మనకు కూడా ఏం చేస్తాడు? పరీక్ష పెడుతున్నాడు. మళ్ళీ స్వాతంత్రం ఇచ్చాను కదా, వీళ్ళు ఆదాము వాళ్ళ తండ్రి వాళ్ళని మారుతారా, లేకపోతే నా స్వరూపంలో ఇప్పుడు నా పిల్లలు నాలాగా ఉంటారా? ఒక కొడుకట ఒక ప్రజలు తాగేస్తాడట. తాగేస్తుంటే తండ్రి అన్నాడట, నువ్వు తాగుబోతు అయిపోయాడు కాబట్టి నీకు ఆస్తి అన్నాడట. ఆస్తి అని చెప్పి 6 రోజులట తాగకుండా వచ్చినట్టు. 4 ఇదిగో 1 వీక్ అయింది నేను తాగడం మానేశాను, కావాలంటే నా చుట్టూ తిరిగేవారు మీరు అడగనంట. తండ్రి అన్నాడట, నేను నిన్ను నమ్మనరా బాబు, కనీసం నాకు 2 సంవత్సరాలైనా కనబడాల. ఇదే నీకు టెస్ట్. 2 సంవత్సరాలు తాగకుండా కనబడి ఆస్తి ఇదే అంటాడు. వీడు ఒప్పుకుంటాడా? ఇదేమనుకుంటాడు అంటే 6 రోజులు మేనేజ్ చేశాను, 2 సంవత్సరాలు ఇబ్బంది కదా.
మీకు అర్థమైందా? దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చాడు. మళ్ళా శారీరక నుండి నీతిలోకి తీసుకొచ్చాడు, తన సొమ్ములో తెచ్చాడు, తన సంఘంలో తెచ్చాడు. మరలా మన మీద నమ్మకం కలిగి ట్రస్ట్ పెడతాడు. ఈ ట్రస్ట్ మనం ఏం చేయాలి? పాస్ అవ్వాలి. పాస్ అవ్వడం ట్రై చేయాలి. 6 సబ్జెక్టులో సబ్జెక్ట్ పోయింది, ఇప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ కడతాం చేస్తామా? మళ్ళీ ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఏం చేస్తాం? పాస్ అవ్వడం ప్రయత్నం చేయాలా? నేను పాస్ అవ్వాలని విసుగు చెందకూడదు, పాస్ అవ్వాలి. కానీ ఏ రోజున విజయం తథ్యం. అలాగే మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదివితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపడంటే ఏంటమ్మా? టెస్ట్ పెడతాడు. నువ్వు మరీ ఫెయిల్ అయిపోయిన స్థితి, ఒక ఎగ్జామ్ కూడా పాస్ అయ్యే స్థితి తేడా. నీకు అర్థమైందా? మరీ నువ్వు పూర్తిగా పడిపోయిన స్థితి తేడా పట్టుకుంటాడు. అంటే మినిమం పాస్ మార్క్ ఇచ్చేనా పాస్ చేస్తాడు. 25. ఈ క్రైస్తవ జీవితం 100% వెళ్దాం. ఇట్స్ మై ఒపీనియన్, దాని మీద సమ్మతించడం లేదు. బట్ నేను గ్రేస్ మార్గడానికి ప్రయత్నం చేస్తున్నాను. స్టిల్ నౌ నా దేవుని చేతిలో భయంకరము అనే మాట ప్రకారం నేను జాగ్రత్తగా ఉన్నాను. నాకు ఇచ్చిన 35 పాస్ మార్కుల నుండి అట్లీస్ట్ 50, 60, 70 మార్కులు నేను తెచ్చుకుని ప్రయత్నం చేస్తున్నాను ఈ మాట ప్రకారం. మీరు 35 లోపుగానే ఉంటే మరి మిమ్మల్ని ఎవరు రక్షించలేదు. ఆ స్థితిలోకి వెళ్తాడు. అందుకే మాట చెప్తాడు, సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడక నీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగా చేయును. ఆయన తప్పిస్తాడు. అంటే మళ్ళీ నీకు గ్రేస్ మార్కులు ఇచ్చి పాస్. గవర్నమెంట్ చూడండి, ఎగ్జామ్ పెట్టిన తర్వాత 34 వచ్చిన వాళ్ళకి ఒక మార్కులు పాస్ అని అంటారు. దేవుడు కూడా ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే నువ్వు స్వాదన్ని జయించలేవు, తండ్రి నా వల్ల కాదయ్యా, నేను తడుకోలేకపోతున్నాను, నా వల్ల కాదని నువ్వు సరెండర్ అయిపోతావు, అప్పుడు నేను ఏం చేస్తాడు? పుష్ చేస్తాడు. ఇద్దాం బాగా కంగారు పడి నీకు మార్క్ ఇస్తానని పుష్ చేస్తాడు. గవర్నమెంట్ పెడుతుందా? 34 వచ్చిన బాబు ఫెయిల్ అయిపోతాను, ఒక మార్క్ కలిపోయిండని. దేవుడు మనకే అంతే. నేను అలాగా అనేక మార్లు పడిపోతున్న సమయంలో కొన్ని మార్కులు ఇచ్చిన ఏం చేశాడంటే పుష్ చేసి, ఆ పుష్ చేయబడిన దిగుతుంది ఉన్నాయి. స్టార్టింగ్లో పడిపోతుంది. గ్రేస్ మార్క్ అంటుంది, అంటే దేవుడు ఇచ్చిన కృప అన్నమాట. ఈ మార్కులు పూర్తిగా మనం 35 లోపు ఉండకూడదు, 35 మినిమం 35 మనం తెచ్చుకోవాలి అన్న స్థితిగతిలో ఉండాలనే సంగతి మనం గమనించాలి. యోబు పత్రిక మనం చూస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం నుండి చూస్తే, 8 నుండి 12 చూస్తే, 8 నుండి 12 చూస్తే, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, అంటే దేవుని మీద భయభక్తులు కలిగి చరిత్ర రచించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని అడుగుగా అపవాది యోబు ఊరకే దేవుని మీద భయభక్తి కలిగిన ఉత్తరం ఉన్నాడా అని టెస్ట్ పెట్టి అంటున్నాడు. ఇప్పుడు నువ్వు అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తమును చుట్టూ కంచి చేసేది కదా, నువ్వు అతని చేతి పైన దీవించడాన్ని చేత అతని ఆశ దేశం బాగా పెట్టలేదు. నువ్వు ఇచ్చావు, నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన ఏదో చేసేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెట్టు, ఫెయిల్ అయిపోతాను అంటున్నాడు దేవుని దగ్గర. ఇప్పుడు దేవుడు టెస్ట్ పెట్టాడు 3:10. 3:10 చూడండి, 3:10 టెస్ట్. చాలు. ఇప్పుడు ఏమన్నాడు? పొట్టుబండి పోవాలి అంటున్నాడు. అంటే ఎంతో వేదన, కురుపులు, రసి, పెంకు, బూడితోని కూర్చొని ఏమ్మా టెస్ట్ ఎగ్జామ్ పెట్టడానికి పాస్ అవ్వలేదా? నంబర్ 1 అపవాది వెళ్ళి
నువ్వు వాడికి విశ్వాసం ఇదేది తీసే అన్నాడు. ఎగ్జామ్లో పాస్ అయ్యాడండి. నమ్మకం యోగు మీద నమ్మకం. దేవుడు కూడా తన పిల్ల మీద మన నమ్మకం ఏం చేస్తాడు? టెస్ట్ పెడతాడు. ఒక టెస్ట్ ఏం చేయాలి? మన మా పాప లాస్ట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఒక 2, 3, 4 పదాలు చెప్పలేకపోయాడు. అలా అమ్మాయి 4 పదాలు చెప్పలేకపోతున్నావు, ఎలా రాస్తామంటే టెన్షన్ తీసుకోకమ్మా, 100 కన్నా మార్కులు వస్తావు నా కూతురు. అలాగే అంది, బ్యాగ్ వేసి వెళ్ళిపోయి టింగ్ మని. తర్వాత కార్డు వచ్చి చూడు డాడీ అంది. చూసిన 100 అనుకున్నాయి. ఎగ్జామ్ ఏం చేసింది అమ్మాయి? తర్వాత మన కరస్పాండెంట్ మొన్న నేను దేవుడికి వెళ్తే మా పాప ముందెళ్తే వెనక్కి కనబడి, ఏంటి రమేష్ గారు మీకు తగ్గట్టు కూతురు తయారైంది అన్న, మీరు తెలివిలో మీ పాప అంటే ఎలా ఉంటుంది మనకి? నిజంగా మన అప్పుడు స్కూల్లో కొంచెం వేసుకోండి, ఒక మీ లెక్కల్లో తప్ప నేను టాప్. అప్పుడు తండ్రికి తగ్గట్టు కూతురు అన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? అది అతని వయసు ఎంత? 5 years అమ్మాయి. తను ఏమంటుంది? అమ్మతో టెన్షన్ తీసుకోకమ్మా 100 గంటలు వస్తాయి. దేవుడు కూడా మనకి తండ్రి మీరు నా విషయం మీరు టెన్షన్ పడకండి, మీరు నాతో ఉన్నారు కదా, నేను పాపం చేసినా ఏం చేస్తారు? పాపం కొలిస్తే పాపం వెళ్ళిపోతారు అనాలి. మనం అనలేదండి. ఏమో నేను చూసుకుంటానులే, నువ్వు చూసుకుంటా అన్నట్టు ఉండదు. యోగు అదే అన్నాడండి తన భార్యతో కూడా. భార్య వచ్చేది అనమంటే మురుగులు మాట్లాడిపోయి అన్నాడు. మురుగులు మురుకులు మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావుగా? మనం మాట్లాడకూడదుగా. ఆయన ఇచ్చాడు, తీసుకున్నాడు, పరిచి పెట్టాడు మనకి, మన కుటుంబం. నీకు నాకేం పెట్టాడు? పరిచి పెట్టాడు. ఇచ్చినోడే మళ్ళీ ఇస్తాడు, ఇవ్వదు లేదు. ఇచ్చిన ఇప్పుడు ఆయన మన దేవుడు సృష్టికర్త. ఇంకోటి ఏమైనా ఉందా? ఆప్షన్ ఉందా? ఇంకో దేవుడు ఉన్నాడా? అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేద్దాం అన్నదానికి. అదే అండి నీతి. భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు, మానవుల అంతరంగాలు ఎరిగిన దేవుడు, అంతరంగాలను పరిశోధించే దేవుడు. ఏదైనా తోటలో మంచి చెట్లు ఎందుకు పెట్టాడు అంటే తన పోలికలో, తన స్వరూపంలో, తన కుమారులు, దైవముల కుమారులు. నా కొడుకు కూతురు స్వాతంత్రం ఇచ్చాను, ఈ స్వాతంత్రం ఇచ్చిన నా పిల్లలు శారీరక సమన్వయకి వెళ్తారు, ఆత్మ సమన్వయకులు ఉంటారు. టెస్ట్ పెట్టాడు, ఫెయిల్ అయిపోయాడు. మనకి యూనిట్ టెస్ట్లు ఉంటాయి, యూనిట్ టెస్ట్లు పాస్ అయ్యాడు, పబ్లిక్ ఎగ్జామ్ పెట్టాడు, ఆదాంకి ఫెయిల్ అయిపోయాడు లేదా? పబ్లిక్లో అసలు లేదు అదే. యూనిట్ టెస్ట్లో ఎవడైనా పాస్ అవుతాడు, కానీ పబ్లిక్ రాస్తే సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు యూనిట్ టెస్ట్ పాస్ అయ్యాడు, భారీ పబ్లిక్ టెస్ట్కి వెళ్ళింది, పబ్లిక్ టెస్ట్ వచ్చి ఈయన కూడా పబ్లిక్ రాయబాంది, ఫెయిల్ అయిపోయాడు. 100 అంతేనండి. దైవాన్ని దైవికంగా ఆలోచించి ఈ పాట ఎప్పుడు రాశాను? 8 సంవత్సరాల క్రితం రాశారు. మీ వల్ల అట్లా ఇప్పుడు ఈ బుక్ అంతా బయటకు వచ్చింది. చూడండి, మరొక మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు అంటాడు, అన్నీ ఉంటాయి కానీ కొన్ని చేయదగిన కావు అంటాడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:23లో గొప్ప మాట ఉంటుందండి. అమ్మా, అన్ని విషయములు యందు అన్నీ చేయదగిన కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ కొన్ని మనకి క్షేమ కలుగు చేయవు. స్వాతంత్రం ఉంది, అన్నింటిలో మనం దూరిపోకూడదు. కొన్ని మనం మేలు చేస్తే, కొన్ని కీడు చేస్తే. కీడు చేసి ఏం చేయకూడదు? ముట్టకూడదు, అంతే. ఆదామవ్వలకి దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు, ముట్టుకొని ఏం చేశాడు? ముట్టాడు, పోయాడు, అంతే. అవునా కదా? యాకోబు 1:20 చూడండి. యాకోబు పత్రిక 1:25 చివరిగా మాట చూసి ముగించుకోదమ్మా. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మనుషువాడు కాక క్రియలు చేయువాడే ఉండి తన క్రియలో ధన్యుడగును. అది దేవుడిటువంటి స్వేచ్ఛ, దేవుడిటువంటి స్వాతంత్రం, దేవుడి పెట్టిన పరీక్ష ఏదైతే వాడు ఏం చేస్తాడో సంపూర్ణముగా నీవులో ఉంటాడో వాడు తొలగిపోడు, నిత్యము ఉంటాడు. దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా సరే ఏం చేస్తాడో నిలకడగా ఉండి పాస్ అవుతాడు. పాస్ అయిన దేవుడికి ఇష్టం. అందుకే అంటాడు మత్తయి సువార్త 35లో నా మాటలు ఎన్నటికీ గతించు అంటాడండి. మత్తయి సువార్తలో
24 అధ్యాయము 35 వచనం అంటాడు. ఆకాశమును భూమి గతించిన కానీ నా మాటలు ఏమాత్రమో గతింపవు. కాబట్టి ఆదామవ్వల్ని దేవుడు సృష్టించాడు, వారు దైవములు, మనము కూడా దేవుని కుమారులమే. మీరు మనుషులు కాదు, ఏమనుకోవాలి, నేను దేవుని కుమారుని. పిల్లి పుట్టిందే పిల్లి, కుక్క పుట్టిందే కుక్క పిల్ల, అయితే కోడి పిల్ల పుట్టిందే కోడి పిల్ల, అయితే దేవుని పుట్టిన మనం ఏమవుతాం, దేవుడి పిల్లమే. ఇంకా అది ఏ డౌట్ లేదు. దేవుడు తన చేతులతో సృష్టించబడ్డాడు, తన కొరకు సృష్టించబడిన మనుషులు అయినటువంటి ఆదామను దేవుడు పరీక్ష పెట్టాడు. దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. ఏదేదో ఇదిగో నేను నీకు స్వాతంత్రం ఇచ్చాను. ఈ స్వాతంత్రం ఆత్మ సంబంధంగా ఉపయోగించుకుంటావా, శరీర సంబంధంగా ఉపయోగించుకుంటావా అంటే ఆత్మ సంబంధంగా ఉపయోగించుకున్నాడు ఆదాము. శరీర సంబంధం ఉపయోగించుకుంది తన భార్య. ఆ శరీర సంబంధం ఉపయోగించుకున్న తన భర్తను కూడా లాగి పడేసి ఫెయిల్ అయిపోయిన మనల్ని తన కృప చేత తన కుమారుడు యేసుక్రీస్తు మనకి ఏం చేశాడు, తిరిగి రక్షించాడు. తిరిగి మనకి ఆత్మ సంబంధమైన స్వాతంత్రం మనకి ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మనకి పరిశుపెడతాడు. నమ్మకం ఎందుకు, నమ్మకం ఉన్నదే పరిశుపెడతాడు. అవునా కాదు? తన బిడ్డ ఒక తల్లి ఉందట, తన కూతురు అంటుంది ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది. అమ్మ నిజంగా నీకు ఐఏఎస్ ఆఫీసర్ నమ్మకం ఉందో చెప్పు, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను అందరు. ఇప్పుడు ఈ అమ్మ ఖచ్చితంగా నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతుందని చెప్పి తల్లి రెక్కడిగా వానగా కష్టపడి డబ్బులు సంపాదించి ఐఏఎస్కి వెళ్తే ఈ పిల్ల ఏం చేస్తుందంటే జలసలకి గిరికి తిరిగి డబ్బు అంతా పాడు చేసి ఐఏఎస్ ఆఫీసర్గా అవ్వలేదు. ఇప్పుడు తల్లి అడిగింది, ఎందుకు అమ్మాయిలు చేయడానంటే, అమ్మ ఏదో మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళారు కాబట్టి నేను కూడా స్నేహితుల కోసం ఐఏఎస్ ఆఫీస్కి వెళ్ళాను తప్ప నా కోసం కానీ నీ కోసం కానీ ఎంత నష్టం కలిగించావు. ఇదిగో నీ స్నేహితులు అందరూ ఈరోజు ఏమైపోయారు, ఐఏఎస్ లాంటి, నువ్వు మాత్రం వేరే బిడ్డ కూర్చున్నావు. ఎంత నష్టం జరిగింది అర్థం కాదా? నా నమ్మకం అంతా చేసి అర్థం. దేవుడు భవిష్యత్తు జ్ఞానం పెరిగిన దేవుడు ఏ దేవుని తోటలో మంచి చెట్లు వృక్షఫలం ఎందుకు వచ్చాడంటే దైవ కుమారులుగా పుట్టినటువంటి ఇద్దరు కూడాను దేవుని ఆలోచనతో బ్రతకాలని, దేవుడికి కృపను పొందుకోవాలని, దేవుడు సంపాద్యం పొందుకోవాలని, దేవుడు ఆశీర్వాదం పొందుకోవాలని, దేవుడికి స్వాతంత్రం వాళ్ళు అనుభవించాలని దేవుడు కోరుకున్నాడు. ఆ స్వాతంత్రం వాళ్ళు ఏం చేశారంటే శారీరక సంబంధానికి వాడుకున్నారు. భ్రష్టులు అయిపోయారు. పాపంలో అందుకు దేవుడు ఎగ్జామ్ పెట్టాడు తప్ప వేరే ఉద్దేశం కాదు. అయినప్పుడు కూడా దేవుడు వాళ్ళు ప్రేమించాడు, క్షమించాడు. క్రీస్తు కృపను బట్టి వాళ్ళు మళ్ళా రక్షించుకున్నాడు. ఆ జాగ్రత్తలు మనం కూడా దేవుడు మనకు మరణం వరకు పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష నగ్గండి. 35 మార్కుల నుండి గ్రేస్ పీరియడ్ వచ్చే ప్రయత్నం చేసుకోండి, లేదా మీరు కూడా 70 అయిపోతారని సంగతి మీరు గమనించండి. దేవుడు కొద్ది మన దేవుడు మీ అందరూ నా హృదయపూర్వక వాడు. దయచేసి వీడియో వీక్షిస్తున్న సహోదరి సోదరులందరూ కూడాను బైబిల్ గ్రంథం చూడకండి, ప్రసంగం అయితే వినొద్దు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.